ఇది ఓ తల్లి కథ. ఒక ఊరిలో ఒక తల్లి ఉండేది. ఆ తల్లికి ఒకగానొక కొడుకు మాత్రమే ఉన్నాడు. ఇక ముందు వెనుక ఎవ్వరూ లేరు. ఇటు బంధువులు లేరు, అటు ఇంకా ఎవ్వరూ కూడా లేదు. ఆ తల్లి ఒంటరైపోయింది. ఆ ఇంటాయనేమో ఏదో యాక్సిడెంట్లో మృతి చెందాడు. ఇలా 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 జరుగుతూ ఉంది. అసలు ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అని అంటే, ఆ తల్లికి కళ్ళు అనేవి లేవు. అవును మిత్రమా, ఆ తల్లికి కళ్ళు లేవట. అయితే ఆ బాబు వయస్సేమో చిన్నదంటే ఒక 6 సంవత్సరాలు మాత్రమే ఆ బాబుకి వయసు. ఊహ తెలియని వయసు. వెనక ముందు ఎవ్వరూ లేరు, ఇటు తోడు కూడా ఎవ్వరూ లేని వయసుది. అయితే ఆ తల్లికి కళ్ళు లేకపోయినా సరే ఎలాగో అలా పెంచుకుంటూ వచ్చింది ఆ బాబుని. అలా 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 బాబు వయసు 15 ఏళ్ళు వచ్చాయి. ఆ తల్లి ఆ బాబుకి క్రమశిక్షణలో పెంచాలి అని అనుకుంది. చాలా 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 జాగ్రత్తగా మంచి మాటలు చెప్తూ పెంచాలి అని అనుకుంది. ఇక అప్పటి నుంచి ఆ బాబుని మంచిగా పెంచింది. ఏవైనా తప్పులు చేస్తే గట్టిగా మందలించేది. చదవకపోతే ఇలా ఎందుకని చేస్తున్నావని మందలించేది. ఆ తల్లి చెప్పిన పని ఆ బాబు చేయకపోతే మందలించేది. ఇక అలా 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 అవుతూ ఉంది. ఒకరోజు వారి స్నేహితులు, ఆ బాబు యొక్క స్నేహితులు ఆ బాబు దగ్గరికి వచ్చారు. ఆ బాబుని ఆడుకోవడానికి రా అని పిలవడానికి వచ్చారు. ఆ తల్లి, నా బిడ్డ చదువుకుంటున్నాడు, ఇప్పుడు మీతో రాడు ఆడుకోవడానికి అని చెప్పింది. ఇక దాంతో ఆ తల్లికి కళ్ళు కనబడవు అన్న సంగతి స్నేహితులందరికీ తెలిసి మెల్లమెల్లగా లోపలికి వచ్చి, రే నువ్వు ఎందుకని మీ అమ్మ చెప్పినట్లుగా వింటున్నావు? మీ అమ్మకి కళ్ళు కనబడవు కదా, కనుక నువ్వేమైనా చేయొచ్చు. నువ్వు పని చేసినా చేయకపోయినా ఒకటే, మీ అమ్మ మాట వినకపోయినా ఒకటే అని ఆ స్నేహితులు ఆ బాబుతో అంటూ ఉంటారు. అప్పుడు ఆ బాబు స్నేహితులతో ఇలా అంటాడు, రే మా అమ్మ చెప్పినట్లుగానే నేను వింటాను. నేను మా అమ్మని మోసం చేయాలని కూడా అనుకోవడం లేదు అని అంటాడు ఆ బాబు. వెంటనే వారి స్నేహితులు ఇలా అంటారు, రే రోజు అయితే అలానే మోసం చేస్తున్నావని అనుకోవచ్చు, కానీ ఇవాళ ఒక్కరోజే ఆడుకుందాం రా. ఇవాళే కదా, అలా ఏమీ కాదులే, రా నువ్వు ఆడుకుందాం, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని ఏమేమో మాటలు చెప్పి ఆ బాబుని అక్కడి నుంచి ఆడుకోవడానికి తీసుకుని వెళ్తారు. ఇంకా ఆ బాబు రోజు కూడా చదువుకోవడానికి కూర్చోగానే స్నేహితులందరూ వచ్చేసేవారు. వారు బాగానే చదువుకొని వచ్చేవారు ఆడుకుందామని. ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయేవారు. ఆ బాబు వెళ్ళిపోయిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళాక విలవిలలాడిపోతూ ఉండేది. కానీ అలా 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 కొన్నాళ్ళకి ఆ తల్లి ఆ బాబుని చెయ్యి పట్టుకొని గట్టిగా కూర్చోబెట్టింది. మందలించి మరి, నువ్వు ఇవాళ చదవాల్సిందే, నువ్వు రోజు ఆడుకోవడానికి పోతున్నావు నాకు తెలుసు, కానీ ఇవాళ మాత్రం నువ్వు ఎలాగైనా సరే చదవాల్సిందే అని ఆ తల్లి చెప్తుంది. ఆ బాబు తల్లి మాటలకు ఆ తల్లి మాటల్ని లెక్క చేయకుండా మళ్ళీ అలానే వెళ్ళి స్నేహితులతో ఆడుకుంటాడు. అలా 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 ఆ బాబు పెద్దయ్యాడు. 22 సంవత్సరాలు వచ్చాయి. ఆ తల్లి మృతి చెందింది. అప్పుడు ఏడ్చాడు, అప్పుడు బాధపడ్డాడు, అప్పుడు నా తల్లిని నేను ఎందుకని మోసం చేశాను అని తల్లడిల్లిపోయాడు. ఇక ఏం లాభం మిత్రమా, మనిషి ఉన్నంత వరకే ఏదైనా సరే. మనిషి అనేవాడు మృతి చెందాక ఇక అంతే. ఆ బాబు ఆ తరువాత 25 సంవత్సరాలకి 25 ఏళ్లకి అప్పుడు ఆ అబ్బాయికి తన తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. వాళ్ళమ్మ చిన్నప్పుడు చెప్పే మాటలు ఇవన్నీ అప్పుడు గుర్తుకొచ్చి ఏం లాభం, చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ చెప్పినట్లుగా వినింటే, చిన్నప్పుడు వాళ్ళమ్మని మోసం చేయకుండా ఉండుంటే ఈనాడిలా తయారయ్యేవాడే కాదు కదా. అబ్బాయి యొక్క స్థితి ఇలా అయిపోయింది. ఇక అలా 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 ఆ అబ్బాయి జీవనం సాగిస్తూ ఉండిపోయాడు. రోజుకో పని చేసుకుంటూ ఒంటరి జీవితాన్ని సాగిస్తూ వచ్చాడలా. ఈ కథను విని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, మొట్టమొదటిది పెద్దవాళ్ళ మాటల్ని వినాలి, వారిని గౌరవించాలి. లేకపోతే ఏమవుతుందో ఈ కథలో మీరే చూశారు కదా. ఇక రెండోది, ఎవ్వరిని కూడా మోసం అనేది అస్సలు చెయ్యకూడదు.
ముఖ్యంగా తల్లిదండ్రులని అస్సలు మోసం చేయకూడదు. ఒకవేళ మోసం చేస్తే ఎవరి జీవితం నాశనం అవుతుందో మీరే చూశారు కదా. ఎవరి జీవితం నాశనం అవుతుంది అనేది ఈ కథలో తెలుసుకున్నారు కదా. మూడోది, ముఖ్యంగా ఈ స్నేహం అనేది చేసేటప్పుడు అది మంచిదా లేక మనల్ని చెడగొట్టేదా అని చూసుకొని చెయ్యాలి. జాగ్రత్తగా ఆలోచించుకొని వీడు మంచోడా లేక నా జీవితాన్ని నాశనం చేసేవాడా, అల్లకల్లోలం చేసేవాడా, ఈ స్నేహితుడు అనేది ఆలోచించుకొని చెయ్యాలి మిత్రమా. ఈ స్నేహం ఒకసారి పరీక్షించి ఒకసారి టెస్ట్ చేసి చేయాలి ఈ స్నేహం. ఈనాడు చూసినట్లయితే ఈ స్నేహం అనేది ఎలా ఉంది అని అంటే ఎలా చేస్తున్నారు అని అంటే ఎదుటివారు ఎంజాయ్ చేద్దాం పని, చదువు, ప్రాక్టీస్, క్లాసెస్ ఇలాంటివేమి వద్దు అని అంటే వాడే మంచి స్నేహితుడు, వాడిదే గొప్ప స్నేహం, అసలు వాడే గొప్పోడు అని అంటారు. అరే చదువురా, ఈ పని సరిగ్గా చెయ్యి, ఇది నేర్చుకో, అది ప్రాక్టీస్ చెయ్యి అని అంటే వాడు చెడ్డ స్నేహితుడు, అసలు వాడు ఎంతో చెడ్డవాడు అని అంటున్నారు ఈ కాలంలో, ఈ జనరేషన్. మిత్రమా, మిత్రుడు అని అంటే నీ మంచి కోరేవాడు, నిన్ను మంచి మార్గంలో నడిపించేవాడు, మంచి మార్గంలో తీసుకొని వెళ్ళేవాడు. అది గుర్తించు, దాన్ని గుర్తించి స్నేహం అనేది చెయ్యి మిత్రమా. ఇది గుర్తు పెట్టుకో మిత్రమా. లైఫ్ లో ఎంజాయ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. అవును మిత్రమా, ఇది గుర్తు పెట్టుకో. లైఫ్ లో ఎంజాయ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు, పర్లేదు. కానీ చదివే వయసులో చదవాలి, పని నేర్చుకునే వయసులో పని చేసే వయసులో పని మాత్రమే చెయ్యాలి. నీ కలలని అందుకునే వయసులో ఎంజాయ్ చేస్తే అవి పూర్తి కావు మిత్రమా. ఎంజాయ్ అనేది ఎప్పుడైనా సరే చేయొచ్చు. కానీ చదవడం, పని చేయడం, పని నేర్చుకోవడం, కలలని సాకారం చేసుకోవడం మాత్రం ఒక వయసులోనే చెయ్యాలి. ఒక వయసులోనే చేయగలం కూడా. వయసు ఏమిటి అని అంటే 14 నుంచి 25 సంవత్సరాల లోపు మాత్రమే అవి చేయగలం మిత్రమా. వయసు ఏమిటి అని అంటే 14 నుంచి 25 సంవత్సరాల లోపు మాత్రమే అవి చేయగలం మిత్రమా. ఇది గుర్తుంచుకో. చదవడం, పని నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ఏదైనా సాధించడం, కలలని సాకారం చేసుకోవడం మాత్రం ఒక వయసులోనే చేయాలి. ఆ వయసు ఈ 14 నుంచి 25 సంవత్సరాలు మిత్రమా. ఈ మధ్యలోనే అన్ని పూర్తి చేసుకునేందుకు కష్టపడు. ఈ 14 నుంచి 25 సంవత్సరాల మధ్యలో కష్టపడిన వాడి జీవితం అద్భుతంగా, అందంగా ఉంటుంది మిత్రమా. ఇక వాడి జీవితం మొత్తంలో కూడా సంతోషం, సుఖం ఇలాంటివి మాత్రమే ఉంటాయి మిత్రమా. కానీ 14 నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైతే కష్టపడరో, పని చెయ్యరో, ఏమి సాధించరో, కలలని సాకారం చేసుకోరో, ఎవరైతే ఎంజాయ్ అనేది చేస్తారో వాడి జీవితం అనేది కష్టంలోనే ఉంటుంది. వాడి జీవితం అనేది కష్టాల్లోనే ఎప్పుడు కూడా ఉంటుంది మిత్రమా. ఈ వయసులో ఎవరైతే ఎంజాయ్ అనేది చేస్తాడో వాడి జీవితం మొత్తం కష్టాలే. ఆలోచించుకో, నీ జీవితానికి ఏది మంచిదో ఏది చెడ్డదో. కష్టపడే వయసులోనే కష్టపడి లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండటమా, లేక కష్టపడే వయసులో హ్యాపీగా ఎంజాయ్ చేసి జీవితాంతం కష్టపడమా? ఆలోచించుకో మిత్రమా. 14 నుంచి 25 సంవత్సరాల మధ్యలోనే కష్టపడి గెలుస్తావా, మంచి స్థాయికి వస్తావా, లేక 26 సంవత్సరాల నుండి చచ్చేదాకా కష్టాల్లోనే ఉంటావా? థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.